రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలను వేములవాడ ఆర్డీఓ ఎన్నికల అధికారి రాధాబాయి నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ నుండి పుల్కం రాజు, బీజేపీ నుండి మైలారం శ్రీనివాస్ ను సంబంధిత పార్టీల కౌన్సిలర్లు ప్రతిపాదన చేసి బలపర్చారు. వైస్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ నుండి నరాల శేఖర్, బీజేపీ నుండి కుమ్మరి శంకర్ ను ప్రతిపాదించి బలపర్చారు. బీఆర్ఎస్ పార్టీకి సరిపడా సభ్యులు లేకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను బలపర్చలేకపోయారు. పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ ఇరువురికి 17 ఓట్లు రాగా బీజేపీ నుండి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు 8 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చైర్మన్ గా పుల్కం రాజు, వైస్ చైర్మన్ గా నరాల శేఖర్ ఎన్నికైనట్లు ప్రకటించి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. వేములవాడ పురపాలక సంఘంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు వేములవాడ ఆర్డీఓ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఎన్నికల అధికారి చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజ్యాంగపరంగా నిర్వహించాల్సిన ఎన్నికను అపహాస్యం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నరాల శేఖర్ కౌన్సిలర్ ను అక్రమంగా పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల తాము ఎన్నికను బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఎన్నిక జరుగుతుండగా ఇలా మాట్లాడడం సరికాదని, ఆమె మైక్ ను ఆఫ్ చేయాల్సిందిగా ఆర్డీఓ రాధాబాయి సంబంధిత అధికారులు ఆదేశించారు. దీంతో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి, ఏనుగు జ్యోతి, వాసాల లావణ్య, వెంగళ అనిత ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు. వేములవాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో రసవత్తమైన ఘటన చోటు చేసుకుంది. క్యాంపు నుండి టూరిస్టు బస్సులో వస్తున్న బీజేపీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే కాంగ్రెస్ నాయకులు అలర్ట్ అయి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్ సమాచారం అందించారు. ఆయన బీజేపీ వారి వద్ద నుండి బీఫామ్లు తీసుకుని ఎన్నికల అధికారులకు అందజేశారు. తాము స్వచ్ఛందంగా సంబంధిత పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందజేసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్స్ ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించి ఈరోజు వివరాలు జరుగుతూ ఉన్నాయి. పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కౌన్సిలర్ క్యాంప్ల సర్వీసులు వస్తూ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ కౌన్సిలర్, కాంగ్రెస్ బండి అనుకొని ఆ విప్ ఫామ్స్ మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు అందరూ వస్తే ఇట నిజాయితీగా పనిచేసే ఆలోచన బీజేపీది.
ప్రజాస్వామ్యంలో ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును గౌరవించే బాధ్యత కూడా మా అందరి మీద ఉంది. అయినా వెంటనే వారు రాగానే ఆ విప్ ఫామ్స్ అని కూడా బీ ఫామ్స్ కూడా వాళ్ళకి ఆదా చేసినాం. అంటే మా నిజాయితీ గురించి చెప్తా ఉన్నాం. మేము ఒకవేళ అప్పచెప్పకుండా ఎలక్షన్ వాయిదా పడేది. వాయిదా పడకుండా కానీ రాజకీయాలలో కొద్దిగా నీతివంతమైన పాత్ర పోషించే పాత్ర బీజేపీది. మరి వాళ్ళు కూడా అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఏ రకంగా అప్పచెప్పారు కూడా అర్థమవుతలేదు. సరే ఏదన్నా కానీ మేము నిజాయితీగా అప్పచెప్పినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో వేములవాడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. గత పాలకుల వైఫల్యాలతో వెనుకబడ్డ పట్టణాన్ని తాము అభివృద్ధి చేసి చూపించామన్నారు. వేములవాడ ప్రజలు భారీ మెజార్టీతో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించారని కొనియాడారు. వేములవాడ పట్టణంలో గతంలో ఒకటి ఉన్న కౌన్సిలర్ను ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా వేములవాడ మున్సిపల్ గౌరవ ఓటర్ మాషేర్లు గౌరవ ప్రజలు గత 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోగ్రెస్కి సంబంధించిన అంశం కానీ పాత ప్రభుత్వం 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పైన జరిగినటువంటి సమీక్ష ఎన్నికల్లో నేను చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో పడవటువంటి పనులు పట్టాలెక్కించాం. గత 10 ఏళ్లలో గాలికి వదిలేసినటువంటి పనులన్నీ మీకు గాడిలో పెట్టాం. ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం ఇవ్వాలి. 2 ఏళ్లలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలకు అని చెప్పడం జరిగింది. వేములవాడ పట్టణ ప్రజలు విజ్ఞులు, వేములవాడ పట్టణ గౌరవ ఓటర్ మాషేలందరూ కూడా మా ప్రచారంలో మేము పెట్టినటువంటి చర్చ పైన ఆలోచించి ఎమరా చేసి ఈరోజు వేములవాడ మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం చైర్మన్ పదవి బీసీ జనరల్ గా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. దీంతో చైర్మన్ పదవి కాపు సామాజిక వర్గానికి దక్కుతుందన్న ప్రచారంలో ఉండగా ప్రస్తుతం చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పదవులు కూడా ఆ సామాజిక వర్గానికి దక్కాయి. అయితే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా కౌన్సిలర్గా ఎన్నికవగా విప్ ఆది శ్రీనివాస్ కాపు సామాజిక వర్గానికే పెద్దపీట వేశారన్న విమర్శలు ఉన్నాయి.